బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు రైతులు అటవీశాఖ అధికారుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో దిందా గ్రామ పరిధిలోని పోడు భూముల్లో సాగు పనులు చేసుకుంటున్న రైతులను అడ్డుకునేందుకు ఫారెస్ట్ అధికారులు వెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన పోడు రైతులు అధికారులను తిరగబడ్డారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దంటూ అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో భారీ సంఖ్యలో అటవీశాఖ సిబ్బంది, పోలీసులు దిందా గ్రామానికి చేరుకొని శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు తక్షణమే తమ గ్రామాన్ని విడిచి వెళ్లిపోవాలని, తాము ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములను వదులుకోబోమంటూ రైతులు భీష్మించుకున్నారు. దీంతో దిందా గ్రామంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతుంది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పోడు భూముల వివాదం మరోసారి అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పటికే చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో ఇటు పోడు రైతులు అలాగే అటవీశాఖ అధికారుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో కూడా పోడు రైతులను సాగు చేసుకుంటున్న పోడు రైతులను అటవీశాఖ అధికారులు అయితే అడ్డుకొని కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కూడా బాగా చాలా మంది పోడు రైతులకు కూడా తీవ్ర గాయాలైనాయి. మహిళలకు కూడా చేతులపై కూడా గాయాలు కావడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే అక్కడ మొత్తం కూడా ఈ రోజు ఉదయం అయితే ఏదైతే పోడు భూములు సాగు చేసుకోవడానికి వెళ్ళినటువంటి ఏదైతే గ్రామానికి చెందినటువంటి మహిళలు, అదేవిధంగా పోడు రైతులను కూడా వందలాది మంది, దాదాపు 100 నుంచి 200 మంది అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్ళి కూడా పోడు భూములు సాగు చేసుకోవద్దంటూ కూడా వాగ్వివాదానికి దిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు రైతులు, పోడు రైతుల మధ్య, అదేవిధంగా కూడా అటవీశాఖల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకోవడంతో కూడా ఒకరిపై ఒకరు తోపుకోవడం జరిగింది. ఆ దాడిలో అయితే పోలీసులు కూడా అక్కడ కొంతమంది ఏదైతే అక్కడ చేరుకోవడం జరిగింది. సద్దుమణిగే ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి గొడవను సద్దుమణిగేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు సత్యమర అనడంతో కూడా అటవీశాఖ అధికారులు అయితే దాడి చేసి కొంతమంది స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ విధంగానే కొంతమంది మహిళలను కూడా అటవీశాఖ అధికారులు అక్కడ నుంచి కూడా కౌటాల పోలీస్ స్టేషన్ కు తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా చిన్న పిల్లలను అక్కడే వదిలి కూడా మహిళలు జీబులలో కూడా మహిళలు తీసుకుని కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారని కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటే అటవీశాఖ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా తమ భూములు అంటూ కూడా ఇవాళ మమ్మల్ని ఇబ్బంది చేసి పోడు భూములు సాగు చేసుకోకుండా ట్రెంచీలు కొట్టి కూడా ఇబ్బందులకు గురి చేస్తానని చెప్తారు. అక్రమ కేసులు ఇస్తున్న ముందు గతంలోనే అనేక అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పోయినామని చెప్తున్నారు. ఇప్పటికైనా పోడు రైతులను ఆదుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వం హయాంలో చాలా మందికి పట్టాలు వచ్చినా కూడా పోడు భూములు సాగు చేసుకోకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారైతే పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తం కూడా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కావచ్చు, ఏదైతే అటవీశాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి మహిళలతో పాటు రైతులందరినీ కూడా ఇక్కడ కౌటాల, చింతలమాని పోలీస్ స్టేషన్లకు కూడా ఏదైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. చాలని అరుణ్, ఇప్పటికే పోడు రైతులైతే మా భూములు లాక్కోవద్దంటూ అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది, మనం చూడొచ్చు. సో అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు, అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళ భూములకు సంబంధించి? అటవీశాఖ అధికారులు మాత్రం ఇదంతా కూడా అటవీశాఖకు సంబంధించినటువంటి భూములు, గతంలోనే వీటిని సాగు చేసినప్పుడు కూడా మేము అటవీశాఖ అధికారులు కూడా ఏదైతే పోడు రైతులకు కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ గత ఏదైతే అవగాహన సదస్సులు పెట్టి కూడా గ్రామాలలో కూడా తెలపడం జరిగింది. పోడు సాగు చేసుకోవద్దు, ఎందుకంటే ఇదంతా కూడా అటవీశాఖకు సంబంధించినటువంటి భూమి అంటూ కూడా అటవీశాఖ అధికారులు ఏదైతే పోడు రైతులకు చెప్పినా కూడా పోడు రైతులు వినకుండా కూడా మళ్ళీ ఏదైతే ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ లోనే ఏదైతే వ్యవసాయం చేసుకోవడానికి మళ్ళీ కూడా అవన్నీ కూడా స్టాప్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా అడ్డుకోవడం జరిగింది. ఏదైతే అదే ముఖ్యంగా కూడా
పోడు రైతుల గతంలో అనేక సార్లు అవగాహన ఇష్టం గ్రామాలలో తిరిగి చెప్పినాం, ఇదంతా కూడా వ్యవసాయ భూమి అని చెప్పి పోడు రైతు ఏదైతే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ రైతులు మాత్రం నాకు 40 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటామో అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లయితే మమ్మల్ని అడ్డుకుంటారు అంటూ కూడా వాళ్ళు కూడా వాళ్ళతో ఏదైతే అటవీ శాఖ అధికారులతోనైతే ఘర్షణకు దిగుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చింతలమానేపల్లి దిందలో అయితే ఇటు అటవీ శాఖ అధికారులు పోలీసులకు అయితే అటవీ శాఖ అధికారులు పోలీసులకు అదే విధంగా కూడా పోడు రైతులకు తీవ్ర ఏదైతే ఘర్షణ చోటు చేస్తున్నాయి. ఈ ఘర్షణలో కూడా కొంతమందికి రైతులకు కూడా గాయాలైనాయి. మొత్తానికి కూడా అక్కడ వాతావరణాన్ని ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. అక్కడ నుంచి కూడా రైతులందరినీ కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు పోలీసులు అయితే పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఎవరైతే పోడు భూములు సాగు చేసుకుంటారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి అని కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతారు. ఏదేమైనప్పటికీ కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు వ్యవహారం సంబంధించి కూడా ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్. చెప్తాను